హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము నర్సీపట్నం క్యాటరింగ్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వంటలు చేస్తూ ఉన్నాము. సరిగ్గా 3:34 మధ్యలో పెద్ద వర్షం అయితే వచ్చేసింది. వర్షం దెబ్బకి ఎక్కడ వంటలు అక్కడ తడిసిపోయాయి. మా స్టాఫ్ అంతా ఏం చేసామంటే ఇంకా వంటలన్నీ అయిపోయి వంటలన్నీ పక్కనే ఆవలని పక్కకి తీసేసాము. అప్పటికే ఆల్మోస్ట్ అన్నీ తడిసిపోయాయి. అన్నీ తడిసిపోయిన తర్వాత ఒక్కొక్కటి షిఫ్ట్ చేస్తూ ఉండగా మేము చిన్న వీడియో అయితే తీసాము. వీడియో తీసి పక్కన సామాన్లు అన్నీ నీడకి పెట్టేసాము. వర్షం లేని ప్లేస్కి పక్కన షెడ్ అయితే ఉంది. చూడండి, బూర్లు పూర్ణాలు కానీ పచ్చళ్ళు కానీ గ్రైండర్లు కానీ మొత్తం తెచ్చేసాము. అన్నీ తీసుకొచ్చి చూడండి, అందులో వాటర్ వచ్చేసింది. అక్కడి నుంచి అన్నీ షిఫ్ట్ చేస్తూ ఉండగా నేను వీడియో తీస్తున్నాను కదా అని నాకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు మా రమేష్ అన్నయ్య. ఏంట్రా ఈ టైంలో వీడియో తీస్తాం ఏంటి, అన్నీ తడిసిపోతుంటేనండి అవుతున్నాడు. చూడండి, డైనింగ్ హాల్కి వచ్చేసాము. డైనింగ్ హాల్ మొత్తం వర్షంతో తడిసిపోయింది. అక్కడ క్లీన్ చేస్తున్నా చూడండి వర్షం వాటర్ తోటి. ఇంకా మేము వేసిన వైరింగ్ కిట్స్ అయితే మొత్తం అంతా ఎర్త్ అయిపోయాయి. మా కుర్రాళ్ళు అయితే నిన్న ముందు రోజు నైట్ కాంచి వచ్చేసారు నర్సీపట్నం. మొత్తం లైటింగ్ ఫుల్గా వేసేద్దామని వైర్లు వేసారు. మొత్తం కింద అంతా ఎర్త్ వచ్చేస్తాం వల్ల ఇంకా లైటింగ్ అయితే ఆన్ చేయలేదు. ఫుడ్ చూడండి ఎంత వర్షం వచ్చిన కాటికి మరి ఈవెంట్స్ ఫర్ దాసర్ రమేష్ గారు అయితే టైంకి ఇచ్చేసారు ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళకే ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద వర్షం వచ్చింది, అసలు ఫుడ్ మనం కరెక్ట్ టైంకి పెట్టాలా పెట్టలేమో అనుకుని భయపడుతున్నారంట వాళ్ళందరూ. యథావిధిగా 7కి అయితే మాత్రం 7:15 అయితే మాత్రం ఫుడ్ అంతా ఇచ్చేసారు. ఫుడ్ అందరు తింటామన్నారు. అసలు క్యాటరింగ్ ఎవరిదండి, ఎంత పెద్ద వర్షం వచ్చింది, ఈ టైంకి ఫుడ్ ఇచ్చేసారని అందరూ చాలామంది అడిగారంట పార్టీ వాళ్ళని. మా శివగాడైతే నన్ను పిలిచేసి పక్క లాగేస్తున్నాడు, చేసిన చాలు పక్కకి రా అని. అక్కడి నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది, పెసరట్లు చల్లగా అయిపోయిందని కంప్లైంట్ వచ్చింది. ఈ టైంలో పెసరట్టు గొప్ప కదా, మళ్ళీ చల్లగా అయిపోయింది అంటారని చెక్ చేయడానికి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి టిఫిన్ దగ్గరికి వెళ్ళాను. డోస్ మాస్టర్ స్లో అయిపోతున్నాడు అంటే చూడబాకి. ఈ లోపల మా రమేష్ అన్ని ప్లేట్ పెట్టుకుని టిఫిన్ తినేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మా రాజా గారు టిఫిన్ తినేస్తున్నాడు. చూడండి, మాకు బ్యాక్ బోన్ అటువంటి మొత్తం టిఫిన్ మాస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఎంత వర్షమైనా కట్టుకుని లైవ్ పూరి మొత్తం అన్నీ పెట్టారు. యాక్చువల్లీ అసలు పెట్టలేరేమో, ఇలాగా అంత పెద్ద వర్షం వచ్చేసింది. అసలు అంతా ఫుడ్ పెట్టడం అంతా డిసప్పాయింట్ అయిపోద్దాం అనుకున్నారంట పార్టీ వాళ్ళు. ఎట్టగేలకే పార్టీ అయితే మరి సూపర్గా చేసుకుంటూ వచ్చేసాము. మా దగ్గర స్టాఫ్ అంతా బాగా వర్క్ చేస్తారు. రమేష్ గారి దగ్గర వర్కర్స్ అందరూ. నేనే ఆడుకుంటాను అనుకుంటాడు మా రమేష్ అన్నయ్య, కానీ టైంకి తెలీదు అందరికంటే ఎక్కువ నేనే వర్క్ చేస్తానని. చూడండి, ప్రతిదీ పిన్ అలా చూస్తున్నాను. ఇక మాక్టైల్ దగ్గరికి వచ్చాను. మాక్టైల్స్ సరిపెట్టండి చాలా, ఇంకా టైం అయిపోయింది. చాలా మాక్టైల్ చేసేసారు. మనకి ఇవ్వాల్సిన గ్లాసుల కంటే ఎక్కువ ఇచ్చేసారని చెప్పేసి ఒక గ్లాస్ తాగేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.